ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరో మైలురాయి దాటారు. సినిమా హీరోని కాదు, రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకుడు ఇలా చేయాలి అనిపించేలా తనకు తాను చూపించుకున్నారు. ఏకంగా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారితో మమేకమయ్యారు. గత 2 రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్యం ప్రాంతంలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్. తాను ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కాక ఒక ప్రజాప్రతినిధిని అని భావించక ఓ రాజకీయ పార్టీ అధినేతను అనే భావన లేక పవన్ గిరిజనులతో మమేకమైన తీరు మాత్రం ఆకట్టుకుంది. వారితోనే నేరుగా జతకట్టి వారి ఆచార భాషల్లోనే వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం చూపిన తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. దశాబ్దాల ప్రభుత్వాల ఏలుబడిలో గిరిజన సంక్షేమం అనేది పేపర్ మీద రాతగా మిగిలింది. కానీ పవన్ కళ్యాణ్ తన పాలనలో గిరిజనులకు నేరుగా ఫలాలందించాలని భావించారు. అందుకే కొండ శిఖర గ్రామాలకు వెళ్లారు. తన భద్రతను పక్కన పెట్టి గిరిజనుల క్షేత్రస్థాయి జీవన స్థితిగతులు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించేందుకు పడిన తపన చూస్తుంటే అభినందించక తప్పదు. ఇప్పటి వరకు గిరిజన సంక్షేమం అనేది మాటల వరకే కనిపించేది. కానీ పవన్ మాత్రం చేతల రూపంలో చూపించి గిరిజనుల సమస్యల పరిష్కార వారధిగా నిలిచిన తీరు మాత్రం అభినందనలు అందుకుంటోంది. గిరిజనులు అంటే మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారు. సమస్యలు పరిష్కారం కాక, ప్రభుత్వాలు పట్టించుకోక, మౌలిక వసతులు దక్కక పాలిత వర్గాల పీడిత జనంగా ఉండిపోయేవారు గిరిజనులు. ఈ క్రమంలోనే వారికి అక్షరాస్యత లేదు. సమాజం పట్ల ప్రభావితం కాక మావోయిస్టుల విప్లవానికి ఆకర్షితులయ్యేవారు. తాము పాలిత పీడిత వర్గాలమని భావించి ఆ ఉద్యమం వైపు అడుగులు వేసేవారు. దానినే అనుసరించేవారు. వారి తరువాత తరాలు వారు కూడా గ్రామానికి రవాణా సదుపాయం లేదు, వైద్యం లేదు, విద్య అందదు. ఈ కారణాలతోనే వారు మావోల ఉద్యమం వైపు అడుగులు వేసేవారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించేవారు. కనీసం గిరిజన ప్రాంతాల వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కానీ ఫస్ట్ టైం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆ సాహసం చేశారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకేసారి 100 గ్రామాలకు రవాణా సదుపాయం కల్పించి వారికి దేవుడయ్యారు. పాలకుడు అంటే ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఆచరించి చూపడం అనేది పవన్ కళ్యాణ్ నేటి పాలకులకు చేసి చూపించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టారు పవన్. కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనకు దక్కిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఏసీ గదుల్లో కూర్చునేందుకు మాత్రం పరిమితం కాలేదు. తనకు ఇష్టమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన అటవీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో స్వామి కార్యంతో పాటు స్వకార్యమన్నట్లు సాగారు. వాస్తవానికి తనకు ఇష్టమైన శాఖలో ఒకటైన అటవీ శాఖను తీసుకోవడానికి కారణం గిరిజనులు. ఇప్పటి వరకు గిరిజన సంక్షేమం అనేది నేతల నోటిమాట వరకు వచ్చేది, చేతల్లో కనిపించేది కాదు. కానీ దానిని చేసి చూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్కు సల్యూట్ కొట్టాల్సిందే.